ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలోని జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఇబ్బందులున్న పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామని చెప్పారు. నా ఆలోచన ఒకటి, 180% మంది ప్రజలు ఈ ప్రభుత్వం వల్ల ఆనందంగా ఉండాలి, తృప్తిగా ఉండాలి, కుటుంబం అంతా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉండాలి. అందరికీ అర్హులందరికీ న్యాయం చేస్తాను. మీరు చేయాల్సింది ఒకటే, ప్రతి ఒక్కరూ చాలా సులభంగా ఇవి చేయొచ్చు. మీ అందరికీ ఆధార్ అకౌంట్ ఉంది, ఆధార్ కార్డు ఇచ్చాం, రూపే కార్డు కూడా ఇచ్చాం. మీరు అది కానీ నెంబర్ గుర్తుపెట్టుకున్నా ఆ కార్డు జోబులో పెట్టుకుంటే ఎక్కడికి పోయినా మీరు ఏ బ్యాంకులో మీ డబ్బులుందో చెప్పగలిగితే ఆటోమేటిక్గా అక్కడ ఒక పాస్ మెషిన్ ఉంటుందంటే మీ వేలిముద్ర తీసుకుంటుంది. ఇప్పటికే మీకు అందరికి అలవాటు అయిపోయింది. పింఛన్ తీసుకోవాలంటే ఏలిముద్ర లేదంటే కదురెప్ప, రేషన్ తీసుకోవాలంటే చంద్రన్న కానుక తీసుకోవాలంటే వేలిముద్ర, అదే మరి కనురెప్ప. ఈ ఆధారంగా ఇస్తారు. ఎవరి పేరు పెట్టి తీసుకోలేరు. చాలా బ్రహ్మాండంగా ఉంది. వ్యాపారస్తులు కూడా పెద్ద పెద్ద మెషిన్లు అవసరం లేదు. మీ దగ్గర ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే 2000 రూపాయలు బయోమెట్రిక్ డివైస్ ఒకటి యాడ్ చేసి వేలిముద్ర ఆధారంగా వాళ్ళ డబ్బులు మీ అకౌంట్లో ట్రాన్సాక్ట్ చేసి వస్తువులు మీరు అమ్ముకునే పరిస్థితి వస్తుంది. ఈ 2000 కూడా 1000 రూపాయలు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తున్నాం. వ్యాపారస్తులు చేయాల్సింది ఒక్క 1000 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఒక బయోమెట్రిక్ డివైస్ తీసుకుంటే చాలా సుజావుగా మీ వ్యాపారాలు చేసుకోవచ్చు. మీరు వేలిముద్రే బ్యాంక్గా మీ లావాదేవీలు మీరు నిర్ణయించుకునే పరిస్థితి వస్తుంది. మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. దీనికి అందరూ కూడా శ్రీకారం చుట్టాల్సిందిగా నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ.